ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము వాక్ శుద్ధి కొరకు ఇప్పుడు ఒక చక్కని మంత్రం తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని 5 లక్షల సార్లు చదవాలి. 5 లక్షల సార్లు జపించటము అనేది అవసరము. ఇది కూడా మీరు ఒక ప్లానింగ్ చేసుకోండి. చక్కగా చాలా చిన్న మంత్రమే కాబట్టి ఒక రోజు నేను ఇన్ని వేల సార్లు చేయగలుగుతాను. అలా చేస్తే 5 లక్షలు ఇన్ని రోజుల్లోపు కంప్లీట్ అవుతుంది. మీరు అలా ఒక ప్లానింగ్ పెట్టుకొని చేయండి నాన్న. ఒక 100 రోజుల్లోపు అవుతుందా, 108 రోజుల్లోపు అవుతుందా, 41 రోజుల్లోపు చేయగలుగుతానా, అలా అనుకొని మీరు చేయండి. వాక్ శుద్ధి అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎవరికైనా సరే వాక్కు అది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోండి నాన్న. మెయిన్ వాక్ శుద్ధి అంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే ఆ అమ్మవారి అనుగ్రహము అనేది మనకు కలుగుతుంది. సో వాక్ శుద్ధి కోసం ఈ మంత్రం నేను తెలియచేస్తున్నాను. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అందుకని ఈ మంత్రాన్ని మీరు ఇది వస్తున్నప్పుడు రిపీట్ చేయండి. ఆ తర్వాత 5 లక్షలు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతా నేను అనేది ఒక ప్లానింగ్ చేసుకొని మీరు చక్కగా ఆ విధంగా చేయండి. ఒక 108 రోజుల్లోపు నేను కంప్లీట్ చేయాలి అని అనుకొని మీరు చేయండి నాన్న. ఓం ఐం హ్రీం శ్రీం వాగధీశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగధీశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాగధీశ్వర్యై నమః. ఈ మంత్రాన్ని చక్కగా మీరు చేయండి. నేను చెప్పిన వెంటనే మీరు చెప్పండి, లేదా నాతో కలిపైనా సరే మీరు చెప్పండి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా గనక ఆఫీస్కి వస్తే ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకొని వచ్చినప్పుడు అమ్మ మీరు చెప్పండి ఒకసారి అని చెప్పి అడిగినా నేను చెప్తా, లేదా నేను ఇప్పుడు చెబుతున్నాను కలిపి కూడా మీరు చదవండి, చెప్పండి. ఎలాంటి ఆక్షేపణ అనేది లేదు. ఇదేమీ తప్పు కాదు. మీ అందరికీ తెలియచేస్తున్నాను ఒక అమ్మగా. ఇది మంచి కార్యక్రమమే. చక్కగా మీరు ఒక 5 లక్షల సార్లు చేశారు అనంటే డెఫినెట్గా వాక్ శుద్ధి అనేది డెవలప్మెంట్ అవుతుంది. అది ఇంపార్టెంట్ ఏ వ్యక్తికైనా సరే. అందుకోసం అని చెప్పేసి మీ అందరి కోసం ఈ మంత్రాన్ని తెలియచేశాను నాన్న.